4వ అధ్యాయము 1 నుంచి. మెట్టుకు సహోదరులారా, మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారవత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందంటే, మరి దేవుని మరి ఎలాగా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఎలాగ సంతోషపెడతాం మనం దేవుణ్ణి సంతోషపెట్టగలమా? ఏమండి, దేవుణ్ణి సంతోషపెట్టలేము. కానీ ఒక విధముగా సంతోషపెట్టగలం. ఎలాగంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనము హృదయం కలిగి ఉంటే, అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ విధులు అనేవి, కట్టడలు అనేవి, ఆజ్ఞలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మనము అనుసరించే వారమైతే చాలా మంచిది, అది దేవునికి ఇష్టము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంట? మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తమట. అయితే పరిశుద్ధులు ఎలాగ పరిశుద్ధులు అవుతారంటే, మనం జారత్వమును అదవుతున్నా అంటే పరిశుద్ధంగా ఉండడానికి గల కారణాలలో ఒక కారణం ఏంటంటే జారత్వమునకు దూరముగా ఉండాలి. జారత్వం అంటే ఏంటి? కేవలం వ్యభిచారం మాత్రమే కాదండి. అర్థమవుతుందా? కేవలం వ్యభిచారం మాత్రమే కాదు. ఇందులో దేవునికి ఇష్టం లేని ప్రతి పని కూడా జారత్వంతోనే పోలుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ప్రజలైనటువంటి మనము దేవుని వాక్యమునకు లోబడకుండా, దేవుని చిత్తమునకు లోబడకుండా మరి లోక వ్యవహారముల వైపు మనం వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ మరొకసారి దేవుని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమైనా? అపోస్తులైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమండి, దేవుని శిష్యులు, దేవుని ప్రవక్తలు, దేవుని అపోస్తులు ఏమండి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అన్నాడు, నా మాట నీ నోటను, నీ పిల్లల నోటను, పిల్లల నోటను ఉండాలన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన నోట్లోనే దేవుని వాక్యం ఉండలేదు. పిల్లల నోట్లో ఇంకేముంటుంది? పిల్లల నోట్లో ఏముంటుంది? అర్థమవుతుందా? కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని చిత్తమును నెరవేర్చుటలో మనం ముందుండాలి. దేవుని చిత్తమును అర్థం చేసుకోవడంలో మనం ముందుండాలి. దేవుని వాక్యమును అర్థం చేసుకోవడంలో మనం ముందుండాలి. హల్లెలూయా. అలా జరిగించిన యెడల మనలో జారత్వం అనేది ఉండదు. ఎందుకంటే వాక్యము మనల్ని కడుగుతుంది, పరిశుద్ధాత్మ మనకి బోధిస్తుంది. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనలో జారత్వం అనేది ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ మనల్ని జారత్వం నుంచి దూరముగా ఉంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నాడు, మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అంట. పరిశుద్ధత యందును ఘనత యందును మనం ఉండాలంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత యందు ఘనత యందు. సో దేవుడు మనకి పరిశుద్ధతనిచ్చాడు, ఘనతనిస్తున్నాడు. హల్లెలూయా. ఘనపరుస్తున్నాడు మనల్ని. ఆయన చిత్తములో ఏంటంటే మనల్ని బీదలుగా ఉంచడానికి ఆయన చిత్తము కాదండి, మనల్ని ఘనపరచడం ఆయన చిత్తము. ఆయన చిత్తమును ఎరుగక
మనం చాలా విషయాల్లో వెనకబడిపోతున్నాం, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాం, మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నాం, మనల్ని మనం నిందించుకుంటూ ఉన్నాం. దేవుడైతే మనల్ని నిందించడంలా, ఆయన నిందిస్తాడు ఎప్పుడంటే ఈ జారత్వంలో పడి ఆయన విడిచిపెట్టినప్పుడు. ఆయన మనల్ని గణపరుస్తాడు ఎప్పుడంటే ఆయన వాక్యమునకు, ఆయన మాటకు, ఆయన చిత్తమునకు లోబడి మనం నడిచినప్పుడు. హల్లెలూయా. సో ఇది మనం గ్రహించుకోవాలి. మన జీవితంలో ఏది ఉండాలి అంటే పరిశుద్ధత ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చడానికి మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా కింద చదివితే అంటున్నాడు చూడండి, 4 నుంచి, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు. 7వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు. వావ్, ఎంత చక్కని మాట చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడంట, అపవిత్రులుగా ఉండడానికి కాదంట. ఇది దేవుని చిత్తము కాదనమాట. నువ్వు అపవిత్రంగా ఉండడం దేవుని చిత్తము కాదండి. హల్లెలూయా. ఇందులో ఏ భేదము లేదు. అందరికీ దేవుడు పరిశుద్ధతను ఇస్తున్నాడు, తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు, తన మహిమను ఇస్తున్నాడు, ఆయన ఘనపరుస్తున్నాడు తన బిడ్డల్ని. హల్లెలూయా. ఏమండి, ఏ తండ్రి అయినా తన పిల్లలు అగౌరవంగా బ్రతకడం ఇష్టపడతాడా? ఏమండి, ఇష్టపడరు కదా. ఏ తండ్రి కూడా తన పిల్లలు అగౌరవంగా బ్రతకడం అనేది ఇష్టపడరు, ఓర్చుకోలేడు, చూడలేడు, కన్నీళ్ళు విడిస్తాడు, దుఃఖిస్తాడు. అలాగే మన ప్రభువు కూడా దుఃఖిస్తూ ఉన్నాడు మన విషయమే. ఆయన మనల్ని ఘనపరచాలని చూస్తున్నాడు, ఆయన మనల్ని హెచ్చించాలని చూస్తున్నాడు, ఆయన మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చూస్తున్నాడు, ఆయన మనల్ని దీవించాలని చూస్తున్నాడు, మనల్ని పరిశుద్ధులుగానే చూస్తున్నాడు. ఆ పరిశుద్ధతలో జీవించమని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ మనం హల్లెలూయా, మన యొక్క అవసరతలను బట్టి, మన ఉద్దేశమును బట్టి, మన తలంపులను బట్టి, ఎదుటివారిని బట్టి, లోకమును బట్టి మనం పడిపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం. కానీ దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎవరి విషయమే సంతోషం కలుగుతుందంట? మారు మనస్సు పొందిన వారి విషయమే సంతోషం కలుగుతుందంట. ఎక్కడంట? పరలోకములో. హల్లెలూయా. సో మారు మనస్సు పొందాలి మనం. దేవుని చిత్తమును నెరవేర్చువారిగా ఉండాలి అంటే మనకి మారు మనసు కావాలి. సో ఈ మారు మనసు కలిగి మనం ప్రవర్తిస్తే, మారు మనసు కలిగి మనం నడిస్తే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలో మనం కొనసాగడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? సో ఇక్కడ చెప్పినట్లుగా చూడండి, ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ఏం పాపి? మారు మనసు పొందిన పాపి. నేను కూడా పాపం చేసిన వాడినే. ప్రతి ఒక్కరూ పాపంలో ఉన్నవారే, అబద్ధ జీవితంలో ఉన్నవారే, వ్యర్థమైన జీవితం గడుపుతున్నవారే. ఏమండి, రోజులో ఎన్ని అబద్ధాలు ఆడతాం మనకే తెలియదు. అవునా? ఎన్ని అబద్ధపు చూపులు చూస్తామో మనకి తెలియదు. హల్లెలూయా. అంతా ఈ రోజుల్లో అంతా మోసం దాకా చాలా జరుగుతుంది కదా, మనం చూస్తూ ఉన్నాం కదా. ఏమండి, వ్యసనములు, పాపములు. ఏమండి, ఈ రోజుల్లో యవనస్తులు అయితే మరి ముఖ్యంగా చాలా పారిపోతూ ఉన్నారు. హల్లెలూయా. సో ఎవరు చెప్తారు వీళ్ళందరికీ? ఎవరు ప్రకటిస్తారు వీళ్ళందరికీ? ఏమండి, దేవుని భయం లేని ఒక తరం వస్తుందని చెప్పాడు కదా. సో ఈ తరంలో ఉన్నాం మనం.
భయం లేదు. దేవుడు అంటే భయం లేని తరం దగ్గర మనం ఉన్నాం. హల్లెలూయా. సో వారి సంగతి ఎలా ఉన్నా కానీ వాక్యమును తెలుసుకుని ప్రభువును అంగీకరించి మారు మనసు కలిగి మనం జీవిస్తే నిశ్చయముగా మనం ఆశీర్వదించబడతాం పిల్లరా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. వావ్, హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమంటున్నాడు ఆయన. సర్వ సృష్టికి దేవుని ఎరిగిన వారికి సువార్తను ప్రకటించమంటున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తే, ఈ రోజుల్లో మనం చూస్తే ఎంతోమంది ఆదరణ లేక చనిపోతూ ఉన్నారు. దేవుడు అంటే భయం లేక విస్తారమైనటువంటి వ్యభిచారంలో పడుతూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో వారు గడుపుతూ ఉన్నారు. అన్న లేదు, చెల్లి లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, తండ్రి లేదు, కూతురు లేదు. విపరీతమైన బుద్ధి ఏర్పడి ఉంది. హల్లెలూయా. విపరీతమైన బుద్ధితో నడుస్తూ ఉన్నారు. అది ఎన్నటికీ మంచిది కాదు ప్రియులారా. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుని చిత్తము నెరవేర్చుట ఎంతో మేలు మనకి. అదవుతుందా? ఆయన జారత్వంలో పడొద్దు అని చెప్తున్నాడు. ఆయన వ్యసనములలో పడొద్దని చెప్తున్నాడు. ఆయన అబద్ధ జీవితము గడపొద్దని చెప్తున్నాడు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు. హల్లెలూయా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు ఆయన. సో ఆయన మనతో ఉన్నాడు కనుక మనము మన సహోదరులను ప్రేమించే వారమైతే వారందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. దేవుని గురించి చెప్పాలి మనం. ఈ నీతి రాజ్యం గురించి చెప్పాలి మనం. ఆ పరలోక రాజ్యం గురించి చెప్పాలి మనం. దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుడు ఏం చేస్తాడు మనకి, దేవుడు మనం ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా ఘనపరుస్తాడు, ఎలా దీవిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన చేసిన కార్యములు ఊహక అందవు. ఇటువంటి విషయాలన్నీ మనం తెలియపరచాలి. హల్లెలూయా. నువ్వు కాకపోతే, నేను కాకపోతే ఎవరు చెప్తా చెప్పండి. దేవుని ఎరిగినటువంటి మనమే దేవుని గురించి చెప్పకపోతే, అంటే నీ తండ్రి గురించి నువ్వే ప్రకటించకపోతే, నీ తండ్రి గురించి నువ్వే చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. కాబట్టి మనము తప్పిపోయిన ఆ గొర్రెను ఎలాగైతే మరి ఆ కాపరి తిరిగి తీసుకొచ్చి మందలో చేర్చాడో, అలా మనల్ని కూడా ప్రభు మనం చేర్చాడు. పరిశుద్ధులతో చేర్చాడు మనల్ని. హల్లెలూయా. పరిశుద్ధులతో దేవుడు మనం చేర్చాడు. ఆ పరిశుద్ధతను మనం కొనసాగించాలి. లోక ఆశల చేత, లోక తలంపుల చేత, అపవాది ఉద్దేశముల చేత మనము మన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి ప్రియులారా, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి మనము ముందుకు సాగాలి. పశ్చాత్తాపపడి ప్రభుని అడగాలి. హల్లెలూయా. పశ్చాత్తాపపడి ప్రభుని అడగాలి. రిపెంటెన్స్ అంటారు పశ్చాత్తాపము. ఎవరైతే పశ్చాత్తాపపడి తమ పాపంలో ఒప్పుకుని మరి ప్రభు దగ్గర మోకరిస్తారో, ప్రభు వారిని కనికరించి ఖచ్చితంగా వారిని దీవిస్తాడు. హల్లెలూయా. మరి గొప్ప సమాధానం ఇస్తాడు ఆయన. తిరుగులేని ఆశీర్వాదములతో ప్రభు మనల్ని నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమైంది. మనం ఏం చేయకూడదు? జారత్వము చేయకూడదు. జారత్వం అంటూ ఏంటి? కేవలం వ్యభిచారం మాత్రమే కాదు, అబద్ధ జీవితము, సనుగుడు, గొనుగుడు, సాడీలు, ముసలమ్మ ముచ్చట్లంట. ఏంటంట? దేవునికి విరోధముగా తిరగబడే మాటలు, దేవునికి ఇష్టం లేని పనులు, ప్రేమ లేని జీవితం, ప్రేమ లేని హృదయం, ఇవన్నీ మరి దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. హల్లెలూయా. ఇవి మనలో ఉండకూడదు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించవలని అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఏది మరి నీకు తెలిసిన ఆజ్ఞలు చెప్పు. ఏది ముఖ్యమైన ఆజ్ఞ అంటే
ప్రభు కూడా చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలి అన్నాడు. హల్లెలూయా. సో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, అబద్ధ జీవితానికి దూరంగా ఉండాలి, వ్యసనములకు దూరంగా ఉండాలి, లోకమునకు దూరంగా ఉండాలి. దేవుని పరిశుద్ధతలో జీవించడానికి ఇష్టం కలిగి మనము నడుచుకుంటే ఎంతో మేలండి. హల్లెలూయా. ఆయన బలులు అడుగుతున్నాడా? ఏమంటే వెండి బంగారంలో అడుగుతున్నాడా? ఏం అడగలే, మన హృదయాన్ని అడిగాడు ఆయన. విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యము చేయనని మాట్లాడాడు ఆయన. సో ఈరోజు దుఃఖములోను, మరి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో, శ్రమల్లో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దర్శించగలడు, బాగు చేయగలడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి మనం కొనసాగితే మనకి ఎంతో మేలు. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.